మనం ఎన్ని ఊర్లు తిరిగినా మనం బతుకులు మారం ఇంక ఇంతే. మనకి మారే చూడు, అసలు మనం ఒక రోజు వెళ్ళినా వచ్చేస్తాం పారిపోయి. మనం 90s కదా, మనకి దరిద్రం ఎక్కువ ఉంటుంది. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటామా, ఆ బిజినెస్ అప్పుడే పడిపోతుంది మన కర్మకి. వీడు స్టాక్ మార్కెట్లోకి దిగుతాడు, స్టాక్స్ అన్నీ పడిపోతాయి. రియల్ ఎస్టేట్లోకి దిగుతాడు, రియల్ ఎస్టేట్ కప్పు కూలిపోద్ది. ఇలా ఇందులో అడుగు పెడితే అందులో దరిద్రం. మనం ఉన్నది ఓన్లీ మన పై జనరేషన్ వీడియోస్ చేస్తే చూడటం, కింద వాళ్ళు జనరేషన్ ఉంటారు చూసావా, మన కింద వాళ్ళు వాళ్ళలో కట్టిన ఇళ్ళలో ఉండడం. అంతకు మించి మనం గుడ్డలు చింపేసుకొని పరిగెట్టాల్సిన అవసరం లేదు. అది మనం చదువుకునేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ డౌన్ లో ఉంది కదా. మరి అసలు మామూలు రేంజ్ పెర్ఫార్మెన్స్ కాదు మనది. ఆ టైంకి మనం వస్తున్నాం, అడుగు పెడుతున్నాం అనగానే టమాల్ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నాడు రైడ్. సార్ గారు వస్తున్నారు, కెళ్ళి ఏలేస్తారు. ఒక్కొక్కడు ఒక్కోలా ఫీల్ అయితే ఏమో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దెబ్బకే షేక్ అయిపోయింది. అది దెబ్బతో అప్పుడు మనం దరిద్రంలోకి వెళ్ళేదాకా అది లేవలేదు. మనం మెలుకునేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది, దాటేసింది మనం దాటుకుంటూ. ఇప్పుడు దాంట్లో దూరాలన్నా దూరలేవు. అసలు ఈ 10 ఏళ్ళు ఏం చేసావు బాబాయ్? కాదు, మనం ఇప్పుడు ఏదో స్కిల్ నేర్చుకుని వెళ్తాం అనుకో, గ్యాప్ వచ్చింది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు, వీడికి జాబ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీడికి టాలెంట్ చూడాలి కదా, టాలెంట్ చూడకుండా ఈ 10 ఏళ్ళు ఏం చేసావు, ఎందుకు ఖాళీగా ఉన్నావు, అంత అవసరం ఏమొచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎందుకు రాలేదు, ఇవన్నీ వీడికి ఎందుకు? మన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడా, మనం చేస్తామా లేదా, మన దగ్గర స్కిల్స్ ఉన్నాయా, టాలెంట్ ఉందా లేదా, ఇవి చూడాలి. కానీ ఈ గ్యాప్ ఏం చేసావు, ఏ చేత నీకెందుకు రా, కొట్టుకున్నాను రా బాతులోకి పోయి, నీకెందుకు నువ్వు జాబ్ ఎత్తే లేదంటే మా నీ క్వశ్చన్లు ఎందుకు అంటే, ఇలా జాబ్ చేయకూడదా? అవును, అప్పుడు జాబ్ చేయాలనిపించలేదు, సాఫ్ట్వేర్ అంటే వెళ్ళాలనిపించలేదు, తర్వాత రియలైజ్ అయిన పరిస్థితి రాకూడదు ఇంకా ఫీల్డ్లోకి. ఈలాంటి కొడుకుల వల్లే కదా ఇలా పేకలు పెడుతున్నారు, పేకలు పెట్టి దొరికిపోతున్నారు, తర్వాత ఏమో దోలు తెచ్చుకున్నారు జీవితాన్ని. అంతలోకువా గ్యాప్ ఎత్తే మధ్యలోనే గ్యాప్ ఇవ్వరా, వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టకూడదా? హీరో హీరోయిన్ అయినా మొదలెట్టేది. ఇలా ఉంటారు మనుషులు. ఇలా మనం ఇప్పుడు వెళ్దాం అనుకుంటాం, ఏదో స్కిల్ నేర్చుకుని ఇవ్వడానికి ఎవడు రెడీగా ఉన్నాడు అక్కడ. అప్పుడు ఏమవుద్ది, మనమే ఆడికి ఆపోజిట్గా కంపెనీ పెడతాం, లేచిపోతాం, ఆడి కంపెనీ డౌన్ అయిపోద్ది. ఆడికే పక్క మన వల్ల, ఆడికి అర్థం కావట్లేదు అది. జాబ్ ఎత్తే నెలకి ఒక 10,000 15,000 20,000 30,000 ఎత్తే ఇటు అలా గమ్మున ఉంటాడు. ఏదో బోనస్లకి అలా ఎడుతాడు పిచ్చిన కొడుకు, మనకు పోటీ కాదని చెప్పేసి అలా అనుకోవాలి. అంతేగాని వీడికి నేను ఇచ్చేదేటి, ఈ గ్యాప్లో ఏం చేసాడు వీడు, ఈ గ్యాప్లో ఏం చేసామన్నది ఇప్పుడు అర్జెంట్గా తెలిసేసుకోవాలి. అంటే ఎంజాయ్ చేసేసేటి లైఫ్ని. మేమేమో చదువు అయిపోగానే బీటెక్ అయిపోగానే బయట వచ్చి జాబులు చేసేసి గొర్రెలు చింపించుకొని రక్తాలు చిందించాం. ఈ నా కొడుకు ఎంజాయ్ చేసి నేళ్ళు ఇప్పుడు వస్తాడు ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి అని యథవ పంచాయతీ. ఆడి ఈగో ఏమీ లేదు, గ్యాప్ వస్తే అంటే గ్యాప్, రాకపోతే టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా లేదా, అది కావాలి. కానీ ప్రెషర్ కావాలా, ప్రెషర్ మరి 15,000కి 20,000కి వస్తారు మరి వాళ్ళు అయితే. సర్లే అని ఇప్పుడు వాళ్ళే అన్ని ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు అనుకుంటే జాబులు, మనకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవచ్చు కదా, గ్యాప్ వస్తే ఏమైంది, ఇంకా మంచిదే కదా. అదే అంటే త్వరగా ఏజ్ అయిపోయింది, ఇంక త్వరగా పోతాడేమో, చచ్చిపోతాడేమో వీడనా.
ఇది కూడా నిజమే. ఈడు కొన్న మందు అలవాటుకి, ఫుడ్ అలవాటుకి, మనం పెట్టే టార్చర్‌కి ఈడు బకెట్ తగిలేస్తాడు. కనీసం 10 ఏళ్ళైనా టార్చర్ తట్టుకోగలగాలి కదా! అని చెప్పి తీసుకోరేమో నాకు తెలిసి. అందుకే గ్యాప్ ఎందుకొచ్చిందని అడుగుతారు. వీళ్ళకి అసలు పేషెన్స్ ఉండదు, అందరి ముందు తిట్టేస్తాడేమో ఈడేమన్నా అంటే. వీడికి మళ్ళీ ఈ గ్యాప్‌లో ఈడికి ఎంత నేర్చుకుని ఉంటాడో బయట స్క్రాపో. అదంతా మన మీద ప్రయోగిస్తాడు. అది కూడా కంపెనీ వెర్షన్ కూడా మనం ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. అది సర్లే తిన్నావా మరి? లేదు, తినలేదు. నువ్వు వండావా? అదే మీ ఎవరు లేరన్నావుగా, వండుకున్నావు అంటున్నా. నా కోసం కాదు. అలా అయితే ఓకే. అది పరిస్థితి. ఇంకా మనం ఏం చేయాలన్నా ఇంకా అయిపోయిందిలే. మనం బీటెక్ చేసాము కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి మనం వెళ్ళాం. మనకి దగ్గర బిజినెస్ చేసే ఐడియాలు ఉంటాయి కానీ బిజినెస్ చెయ్యం. అవును, మనం కూడా ఒక సాఫ్ట్వేర్. నువ్వు సిఎస్సిగా? సిఎస్సి నువ్వు? నేను అదే ఒకటి జొప్టో, ఈ జొమాటో యాప్స్ ఒకటి పెడదామా? పెట్టేశారు కదా ఆల్రెడీ. మనం ఏం చేస్తాం? ఇంకా కండెమ్ డెలివరీ చేస్తావా? ఓయో రూపులకి కండెములు డెలివరీ చేద్దామా? ఎమర్జెన్సీ. లేదంటే నిబ్బాలకి నిబ్బిలకి నిబ్బాలని డెలివరీ చేద్దామా? అది వాళ్ళే ఎత్తుక్కుంటారు. అది మనం ఎతికి పెట్టాలంటే కష్టం అవుతుంది. మన యాప్ క్రియేట్ చేస్తే ఇంకా ఈజీ కదా. అవి ఇప్పుడు పోలీస్ కేసులు అవుతాయి కానీ మనకెందుకు లేదు. పోలీస్ కేసు అవ్వకపోతే మాత్రం చేసేద్దామని కాదు. ఈ మధ్య ఈ యాప్స్ ఏదన్నా బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు ఫ్రెండ్ యాప్స్, నానిని అరెస్ట్ చేశారట. అతను ఎవరో లోకల్ బాయ్ నాని. అవునవును. ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ లాయర్ ని పెట్టుకోవాలి. మనకి వద్దులే లాయర్లు, ఇప్పుడు అడ్వకేట్లు, సిఏలు ఇవన్నీ మనకి అంత రేంజ్ లేదు కదా. లేకపోతే లాయర్ మనమే చదువుకోవాలి. తర్వాత బీటెక్ కూడా బాగా చదివేసామని ఇప్పుడు లాయర్ చదివి తర్వాత జడ్జి చదివి ఇవన్నీ చదువుకుంటూ వెళ్తాం. ఇంకెప్పుడు సెటిల్ అవుతాం? లాయర్ లా కోట్ వేసుకొని వెళ్తే ఇంక కుక్కలు ఎంపడ పడతాయి. జీవితంలో సెటిల్ అయ్యి ఆలోచనలు రావట్లేదు. ఎవడెవడో సెటిల్ చేయడానికి వస్తున్నాయి ఆలోచనలు. అది ఒక మంచి ఐడియా ఆలోచిస్తా. నువ్వు బిజినెస్ ఒకటి సాఫ్ట్వేర్ నువ్వు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నావు కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం. పెట్టుబడి లేని ఏదైనా చేద్దాంలే. ఎందుకు మనకు పెట్టుబడి పెట్టేసి ప్రోగ్రామింగ్ అదంతా నీకు ఐడియా ఉంటది కదా, కొట్టేసి నేను ఒక ఐడియా చెప్తా. జెప్టోని జొమాటో కలిపి జొమాటో అని పెడతామా? స్విగ్గీ వదిలేసాం మనం అనవసరంగా. అన్నీ మిక్స్ అవుతారు. చేద్దాం, అన్ని కలిపి ఒకటి చేసేద్దాం. అసలు యాక్చువల్గా జొమాటో వరకు ఐడియా ఇచ్చింది నేను. అదే హోమ్ కుక్డ్ ఫుడ్. అడిగి మెయిల్ పెట్టాను. నేను చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోతున్నానని చెప్పి. సర్లే ఈడన్నా ఎడతాడని చెప్పి అడిగి మెయిల్ పెట్టాను. హోమ్ కుక్డ్ ఫుడ్ అని చెప్పి కాన్సెప్ట్ వచ్చింది. నీతో పాటు చదువుకుంది? నాతో పాటు ఏం చదువుకోలేదు. నాతో పాటు చదువుకున్నా, నేను ఆడితో పాటే ఉంది. వాడు చదువుకుంది అక్కడ తుప్పల్లోని, తుప్పల మధ్యన రబ్బ చూడవు. వాడితో పాటు చదువుకుంటే ఏదో మూలంగా కంపెనీలో మరి మనకు అంత జనరల్ నాలెడ్జ్ కూడా ఇంటర్ అయిపోగానే తీసుకెళ్ళి ఏదో కాలేజీలో పెట్టేశారు. సిఎస్సి చదువుకుంటే అమెరికా వెళ్ళిపోతామన్నారు. సబ్జెక్ట్లే ఉండిపోయినాయి. అతి కష్టం మీద 4వ సంవత్సరంలో పూర్తయిన ఈ సబ్జెక్టులు అసలు మరి మామూలుగా
ఇప్పుడు ఈజీగా ఉంటే అందరికి జాబ్ ఇవ్వాలి, కష్టంగా ఉంటే ఫెయిల్ అయిపోతారు ఎక్కువ మంది, తక్కువ మంది బయటకు వస్తారు. ఇది ఈజీ. ఇదే ప్లాన్. లేదంటే ఈ యాక్చువల్గా మనం ఏంటి బయటకు వచ్చి చేసేది జావా, పిహెచ్పి, ఒక పుస్తకం నేర్చుకునేది. అక్కడ ఎన్ని ఉంటాయి పుస్తకాలు? ఆ స్కూల్ ఆడేంది సిమ్ముకి ఒక 7-8 ఉంటాయి. మన ల్యాబ్లో 12 ఫస్ట్ ఇయర్లో అడుగు పెట్టగానే 12 సబ్జెక్టులు. అసలు బుర్ర ఉంటుందా? అసలు మనం కాలేజీకి వచ్చాం, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఒక అమ్మాయిని చూసుకోవాలి, లవ్ చేసుకోవాలి, సరదా టైంలో సినిమాలకి వెళ్ళాలి, హాస్టల్లో గొడవలు ఆడుకోవాలి, క్యాస్ట్ ఫీలింగ్లు ఎన్ని చూసుకుంటా ఉండి మళ్ళీ ఇక్కడ ఇందులో చదువుకోవాలి. మధ్యలో ర్యాగింగ్లు, మళ్ళీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్, ర్యాగింగ్ చేస్తే చేయించుకోవాలి. అసలు ఒక సంవత్సరం నీకు సబ్జెక్టులు 12 ఉన్నాయని తెలియడానికే సంవత్సరం తెలుస్తుంది. అప్లైడ్ ఫిజిక్స్, బిఈఈ, ఈసీఈ, ట్రిపుల్ ఉందా? కాదు, బీసీఈ. నేను బ్రాంచ్ని కలిపి బుర్ర పోయింది నాకు నిజంగా. కానీ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏదో ప్రతి మనిషికి ఒక టాలెంట్ అప్పుడే పుడతాదు. నాకు కూడా అలాగే ఒకటి పుట్టింది, రైటర్ అయ్యడం. అప్పుడు గుర్తించావు నీలోని టాలెంట్? నేను కాదు, జనం గుర్తించారు, క్లాస్మేట్స్. అప్పట్లోనే రాసేవాడు అనమాట. నాకు రాసుకోవడానికి పేపర్లో పుస్తకాలు లేక బోర్డు మీద రాసేవాడిని. రాసేసేవాడివి, వాళ్ళు చదువుకునేవాళ్ళు, ఎవరు రాసిందంటే నువ్వు రాసేవాడు. లేదు, తెలిసిపోయేది నేనే. నీ విచిత్రం ఏంటంటే ఆ సార్లు కూడా బోర్డు మీద కవితను చెరిపేవారు కాదు. అంత బాగుంటుంది. అంత బాగుండేది. ఆ పక్కన చిన్న స్పేస్ ఉంటే అక్కడే పాఠాలు చెప్పడం, దాన్ని చెరిపేయడం, మళ్ళీ చెప్పడం, భలే బాగుండేది నేను లైఫ్ అప్పట్లో. అప్పుడు బాగా రాసిన ఒక కవిత చెప్పు, వాళ్ళు బాగా మెచ్చుకున్నది. ఏం ఒకటే రెండో చాలా ఉంటాయి, ఇప్పుడు ఏం గుర్తుంటాయి. అంటే లవ్ ప్రేమ కొటేషన్లో ఇలాంటివి కొన్ని రాసేవాడిని, కొన్ని ఏమో ఎమోషనల్లో ఏవి రాసేవాడిని. అవన్నీ అప్పుడండి, ఇప్పుడు ఏం లేవు, పెళ్ళి అయిపోయింది, లవ్ లేదు, అంతా పోయింది. అప్పుడు అందరూ మెచ్చుకున్నారా? రైటర్ అయిపోరా, ఇక్కడ ఉండొద్దు, నువ్వు టాలీవుడ్కి వెళ్ళానే. టాలీవుడ్కి వెళ్ళిపో, మడుగుడిసిపో. లేదులే, అలా ఏం అనలేదు. అవుతావు, నువ్వు గ్రేట్ ఇది అవుతావు, రైటర్ అవుతావు అని అన్నారు. మా సార్ అయితే పిలిచి ప్రత్యేకంగా, నువ్వు ఈ ప్రేమ మీద వీటి మీద కాదు కానీ సమాజం మీద పడి అన్నారు. నాకు అది బాగా టచ్ అయింది. అప్పటి నుంచి సమాజం మీద కొంచెం ఆలోచించడం మొదలెట్టాను. సమాజం గురించి ఇలాగ ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఈ స్కామ్లు వీటి గురించి అలాగే అప్పుడు సమాజం గురించి రాసేవాడిని. జై జవాన్ జై కిసాన్, ఇలా రైతుల గురించో లేదంటే ఫేస్బుక్లో అవి ఉండి అలాగా అంతలా ఉండేది. నా కవితలు మెచ్చుకునేవారు టీచర్లు, అదే మేడంలో, సార్లు. బోర్డు మీద రాస్తే చెరిపేవారు కాదు, కొంతమంది చెరిపేసేవారులే, నా పాఠం కంటే ఇటు కవిత ఎక్కువ అని చెప్పి. కొంతమంది అలాగే ఉంచేవారు, ఎంత కష్టపడి రాశాడో మనిషి, బాగుపడతాడు ఈ కవిత చదివి అని చెప్పేసి బోర్డు పక్కన ఒక మూలన నేను చాటపడుతున్నా అంత మొత్తం అంతా నింపేసేవాడిని. పెద్దది పైనుంచి కిందకి రాసేవాడిని. పాపం సార్లేమో ఆ మూలని కొంచెం ముక్క ఖాళీ ఉంటే అక్కడే రాసి మళ్ళీ అక్కడే చెరిపేసి మళ్ళీ అక్కడే చేసి, నిజంగా అంత వాల్యూ ఇచ్చారంటే గ్రేటే. ఇలా ప్రేమ కవితలకు కూడా అంత వాల్యూ ఇచ్చారు. సర్లే, ఇవన్నీ ఉండి కవితలు రాసుకొని బతుకుదామన్నా సరే ఇప్పుడు కవితలు రావట్లేదు. ఏమి ఇంకంతే, ఏం చేస్తాం, ఇంకేమన్నా ఇంకేం చేస్తాం. ఇంటర్మీడియట్ అలాగే అయిపోయింది. ఇంటర్మీడియట్ అసలు ఏం అసలు లెక్చరర్
వాళ్ళు మార్చుకుంటే నాకేమవుతుంది అసలు. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలన్నప్పుడు ఆ, అప్పుడు అన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు సమాజం సేవ నాకు నా ఫ్యామిలీకి సేవ చేసుకోవాలి ఇప్పుడు. అదే సమాజ సేవ. ఆ, అంతకు మించిన సేవ ఏం లేదు. ఎవరికాడు సేవ చేసుకుంటే చాలు, అదే పెద్ద సమాజ సేవ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, మన దేహాన్ని ఉద్ధరించుకుంటే చాలు కరెక్ట్గా. మన దేహాన్ని, మన ఫ్యామిలీ. ఏమైంది, 10వ తరగతి వరకు 15 ఏళ్ళు మగ్గు కురిపించేసారు మన జీవితాన్ని. ఏం చేద్దామని లేకుండా పోయింది. తర్వాత ఇంటర్మీడియట్ ఏం గ్రూప్ తీసుకోవాలో తెలియని టైంలో ఏదో తీసేసుకున్నాం. ఎంపీసీ అంటే బాగుంటుంది, లెక్కలు ఉన్నాయి కదని చెప్పి తీసేసుకున్నాం. బైపీసీ వాళ్ళకి ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళు తీసేసుకున్నాం. ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఆ రెండు తప్ప ఇంకే గ్రూపులు తెలియవు నాకు. ఆ తర్వాత ఎంసెట్ రాయాలా, ఏఈఈ రాయాలా, అది కూడా తెలియదు నాకు. మరి ఎలా వచ్చింది ఇంజనీరింగ్ సీట్ నీకు? సీట్ ఎందుకు వచ్చింది? కొనుక్కుంటూ వచ్చింది. మనకు వచ్చిన ర్యాంక్కి సీట్లు ఇస్తారా? అయితే కొన్నావంట, కొన్నావు అయితే కాస్ట్లీగా. కాస్ట్లీగానే బొక్కలోది కొన్నాను నేను సీట్. ఏ ఊర్లో చదివావు నువ్వు? ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో. రంపచోడవరం అటు శ్రీకాకుళం. పుష్ప సినిమా తీశారు కదా మారేడుమిల్లి దగ్గర, ఈస్ట్ గోదావరి. ఓకే. అంటే మంచి కాలేజీలో చదివినంత మాత్రాన నాకు ఏదో సీట్ వచ్చేస్తుంది, తర్వాత ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోతానని కాదు. కానీ ఇంకా తలరాత అలా ఉంటుంది. నాకు వచ్చే చదువుకి నాకు కలెక్టర్ ఉద్యోగం వస్తుంది ఏంటి. అంటే మీ ఊరికి దగ్గరే? ఒక 23 కిలోమీటర్లు ఉంటుంది, 25. రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉండేవాడు? అప్ అండ్ డౌన్ చేసేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని, ఇలా ఉన్నాయి. అది ఏది ఏమైనా కానీ మన చదువు విషయంలో మాత్రం ఒక 20 దగ్గర అదో 15, ఇదొక 2, 17, 4, 21, ఒక 22 ఏళ్ళు మనల్ని, మన జీవితాన్ని నాశనం చేసింది ఈ గవర్నమెంటే, ఈ గవర్నమెంట్ వాళ్ళే. చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ నేర్పిస్తే ఏదో అసలు ఏం జరిగింది ఆఫీస్ లో, ఏం జరిగింది అది నేర్పిస్తే సరిపోతుంది. అసలు అందరినీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో నేర్పించడం ఎందుకు? అన్ని ఫీల్డ్స్లోనే ఇప్పుడు ఒక ఊరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పు గవర్నమెంట్ని. మన సొంత ఊర్లోనే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ సొంత ఊర్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ యూత్ ఎంతమంది రెడీ అవుతున్నారు చిన్నప్పటి నుంచి. ఆ స్కూలు పుస్తకాలు నాలెడ్జ్ అది ఒక రోజుకు 2 గంటల నాలెడ్జ్ సరిపోద్ది. వాటి కోసం ఎగ్జాంపుల్ పెట్టి గొడ్డలు చింపేసుకునే అవసరం లేదు. ఆ నాలెడ్జ్కి ఈ నాలెడ్జ్తో బయటికి వెళ్ళి బతికేద్దాం పెట్టి మనం. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలి. వ్యవసాయం ఉంది, ఇంకా మనకి ఫ్యూచర్లో వ్యవసాయం ఎంత డిమాండ్ ఉంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మనం ఫోకస్ చెయ్యాలి. ఇంతమంది యూత్ ఇవాళ ఇటువైపు రెడీ చేద్దాం, ఇంకొంతమందిని సాఫ్ట్వేర్ వైపు రెడీ చేద్దాం. ఈ సాఫ్ట్వేర్ని వ్యవసాయాన్ని కలిపి ఒక విప్లవాన్ని తీసుకొద్దాం. అంటే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇలాగా వ్యవసాయం చేయాలి ప్రతి ఎంప్లాయీ అని చెప్పి, ఈ కంపెనీ వాళ్ళు ఈ అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు డెమోలు ఇవ్వాలి ప్రతి ఊర్లోని, జనాన్ని ఇలా మోటివేట్ చేయాలి. అసలు స్కూలు అన్న కాన్సెప్ట్ తీసేసి ప్రాక్టికల్గా ఒక స్కూల్ పెట్టాలి, అందులో అన్ని రంగాలు ఉండాలి. మరి బాబు డాక్టర్, ఇగో ఇది ఇంజనీరు, ఇది ఫీల్డ్, ఇది ఫీల్డ్, సింగర్స్ ఇండస్ట్రీ, ఇది ఇలా పెట్టి ఆడికి ఎందులో అభిరుచి ఉందో ముందు అది వచ్చే వరకు టైం వేస్ట్ అయినా పర్లేదు. ఇప్పుడు మాత్రం వేస్ట్ అవ్వట్లేదండి. 22 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి కదా మనకి. మనం వేసుకున్న పునాది ఏంది పోయింది, ఆ బేస్మెంటే స్ట్రాంగ్గా లేదు. అది నాకైతే ఇవన్నీ వేస్ట్ అవ్వాలి. గవర్నమెంట్ కరెక్ట్గా లేదు అసలు. ఒక రికార్డు మెయింటైన్ చేయాలి. ఒక ఊర్లో ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమంది యూత్ బయలుదేరుతున్నారో, ఎంతమంది ఈ వయసులో ఎంతమంది ఉన్నారో, వీళ్ళతో ఏం పని చేయించవచ్చు, వీళ్ళతో ఏం చేయించవచ్చు. చైనా చాలా బెటర్, అక్కడ పిల్లలు కూడా పని చేస్తారు, ప్రయోగాలు చేసేస్తారు ఆ పిల్లల నా కొడుకులు. మన పిల్ల కుంకుడికాయలు మొక్క వేసుకొని మనం మాత్రం ఇంకా గ్యాంబ్లింగ్లో, బెట్టింగ్లో, నిబ్బీలు అంటూ తిరుగుతూ ఉంటారు మన వాళ్ళు. నాడు కనిపెట్టిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాడు, మనం మాత్రం అలాంటివి కనిపెడతాం. సరే,
ఇది టైం తప్పు ఎక్కడో జరిగిపోయింది. మనం ఇప్పుడు మారుద్దామన్న మాసలేంలే. ఇంక మనం ఏం చేస్తాం కానీ మనం మనం ఏం చేయలేం. ఇది అంతా ఒక లెక్క ప్రకారం ఒక జరగాలి. ఉమ్, సర్లే ఇంక ఆకలి టైం అయిపోతుంది. ఇంకా నాకు ఆకలేస్తుంది, నీకు ఆకలేస్తున్నట్టుంది. నువ్వు ఏ, వచ్చి చివరికి వచ్చాడు. ఇప్పుడే ఇప్పుడు 12:40 అయింది, ఇప్పుడే తినేస్తావా? ఇంకా గుంటేళ్ళు తినేయాలి కదా. ఇంకా మనం ఇప్పుడు అసలు మనకి ఇప్పుడు బేవల్స్ గాళ్ళు అన్నాక టైంకి తినేయాలి. మనకి ఇప్పుడు ఏం పని ఉంది? అది అన్నగా హెల్త్ అన్న కాపాడుకోవాలా. ఇప్పుడు నువ్వు పక్కన బేవర్స్గా తిరుగుతా, నువ్వు టైంకి తినకపోతే మళ్ళీ డబ్బులు పోక హాస్పిటల్కి. నువ్వు డబ్బులు సంపాదించకపోగా మళ్ళీ హాస్పిటల్కి డబ్బులు పక్క. పెద్ద పీకే పనే ఉంది. వీళ్ళు పొద్దున్న లేట్గా లెగుతారు, రాత్రులంతా తిరిగి ఈ బేవర్స్ బ్యాచ్. నాన్న పక్క నుంచి దెబ్బలు పెడతా ఉంటాడు. లంచాడు కళ్ళగా పడుకున్నా చాలా దొల్లపోతా తిని అంటాడు. ఆడేమనుకుంటాడు, మా నాన్నకే కొంచెం కూడా ఇది లేదు, పాపం రాత్రంతా కష్టపడి ఆడుకొని వచ్చాడు కుర్రోడు, చెడు తిరిగి వచ్చాడు, కాసేపు పడుకునేవాడు అని చెప్పి అని తిట్టుకుంటాడు. కానీ అరే బేవర్సోడా, నీకు నువ్వు టైంకి తినకపోతే, టైంకి బ్రష్ చేసుకోకపోతే, టైంకి అవ్వకపోతే నీ హెల్త్ బోర్డు దెబ్బుద్ది. మళ్ళీ నాకే హాస్పిటల్ ఖర్చులకు బొక్క. నాకు టిఫిన్ మిగులుతుంది నిజమే, కానీ నువ్వు తినకపోతే నాకు హాస్పిటల్ బీచ్లో బొక్క. తండ్రి మనసును అర్థం చేసుకోవాలండి. వీడేదో పెద్ద టిఫిన్ని మిగిల్చేస్తున్నాను అనుకుంటాడు. భోజనం టైంకి లెగుతాడు మధ్యాహ్నం. వీడు మిగిల్చేది భోజనం టిఫిన్ డబ్బులా, హాస్పిటల్ డబ్బులు బొక్క కడుతున్నాడు వీడు. అలా ఉంటుంది. కాబట్టి పెద్దోళ్ళు చెప్పి మాట వినాలి. అది అందు గురించి నేను ఈ టైంకి పని చేసినా చేయకపోయినా 8 గంటలు మనం అసలు ఏమీ లేకపోయినా తినేయాలి. ఆ టైంకి తినేయాలి, టైంకి పడుకోవాలి. ఆ సెల్ అంతసేపు చూడాలి. మన కోసం సెల్ల పని చేయాలి, సెల్ల కోసం మనం పని చేయకూడదు. అసలు అదే కదా. నీకు వస్తుంది తెలుసా, మార్క్ జుకర్బర్గ్ మాయ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాడినవాడంట. ట్యాబ్లెట్లు కానీ ఫోన్లు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూడవాడంట. ఆ యాప్లే ఉండవంట. స్టీవ్ జాబ్స్ ఉంది కదా, యాపిల్ ఐఫోన్ కంపెనీ, వాళ్ళ పిల్లలు అంటే యాపిల్ ఫోనే ఉండదంట, యాపిల్ ప్రొడక్ట్స్ ఉండమంట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు సాఫ్ట్ డ్రింకులు చేసి కంపెనీ ఉంటుంది కదా, కోకోకోలా ఏ ఉంటాయి కదా, వాళ్ళు అసలు ఈ డ్రింకులే తాగరంట. వాళ్ళకి అంత నమ్మకం. వాళ్ళు మధ్య తాగుతారు, పొద్దున్నే రాసుకుంటారా, ఫోన్లు కూడా వాడరా. అంతే. ఎందుకు ఈ పిచ్చినా కూడా సెలబ్రిటీలు ఉంటారా, ఈ సబ్బు వాడండి తెల్లగా అయిపోతారు, ఈ క్రీమ్ రాసుకోండి తెల్లగా అయిపోతారు, మీ ముఖం పేడలా ఉన్న ముఖం దూళ్ళగా అయిపోద్ది ఇలా అంటారా. ఈ సెలబ్రిటీలే వాడరు, మనకిస్తారు. అంతే. ఈ సాఫ్ట్ డ్రింకులు తాగి మనం పాడైపోతాం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడి మనం పాడైపోతాం. ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ధనవంతులు ఎవరో ఆ పిల్లల్ని వీటికి దూరంగా ఉంచుతారు, కంట్రోల్ చేస్తారు. ఒరే లంచుడకలారా, దీన్ని కనిపెట్టింది మీకోసం కాదురా, జనం కోసం. లో క్లాస్ నా కొడుకులు, మిడిల్ క్లాస్ నా కొడుకుల గురించి మీకెంత కరబేట్రా, ఇన్స్టాగ్రామ్ వాడాల్సిన కరబ మీకేట్రా. మనం ఇన్స్టాగ్రామ్ వాడకూడదురా, ఆడుకోవాలి. ఇన్స్టాగ్రామ్తో ఆడుకోవాలి, జనాలతోనే ఫేస్బుక్తో ఆడుకోవాలి, వాట్సాప్తో ఆడుకోవాలి. మనం జీవితాలతో ఆడుకోవాలి, కానీ వీళ్ళలాగా చిల్లర గేమ్లు ఆడుకోకూడదురా అని చెప్తారు. అది